Students, good morning. Last class we have dealt about the diseases of respiratory tract. శ్వాసకోశంలో ఉన్నటువంటి వ్యాధుల గురించి మనం చూసుకున్నాము. టుడే విల్ సీ అబౌట్ ద డిసీజెస్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్. జీర్ణ వ్యవస్థలో మనకు వచ్చేటువంటి సమస్యలు ఏమిటి? దాంట్లో మోస్ట్ కామన్ ఏంది ఇండైజెషన్ అంటాం. ఇండైజెషన్ తెలుగులో ఏమంటాము? అజీర్తి, జీర్ణ ప్రక్రియ సరిగా కాకపోవడం. దెర్ ఇస్ నో ప్రాపర్ డైజెషన్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇండైజెషన్ అంటే ఏమిటి? ఇండైజెషన్ ఇంకొక పేరు ఏం పేరు? డిస్పెప్సియా అంట. అంటే ఏంది? కామన్లీ యూస్డ్ టు డిస్క్రైబ్ ఏ రేంజ్ ఆఫ్ సమ్వాట్ వేగ్ symptoms in the upper GIT that are generally associated with the ingestion of food. ఆహారం యొక్క తీసుకోవడం, ఇంజెక్షన్ తీసుకోవడంకి సంబంధించినటువంటి కొంత సమస్య ఇది. ఏంది అంటే మనం తీసుకోలేకపోతున్నాం. దే కెనాట్ టేక్ ద ఫుడ్. ఎందుకు అంటే ఆహారము ఇంతకుముందు తిన్నది ఏమైంది? జీర్ణం కాలేదు, అజీర్తి అంటాం. ఇంగ్లీష్లో ఏమంటాము? డిస్పెప్సియా లేదా ఇండైజెషన్ అంటాం. సో వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ ఇండైజెషన్? ఇండైజెషన్ కారణాలు ఏమి ఉండవచ్చు? జనరల్లీ ఏం కారణం ఉండవచ్చు అంటే, ఒకటేమో మన లైఫ్ స్టైల్లో ఉన్నటువంటి కొన్ని సమస్యలు. ఎగ్జాంపుల్, హ్యాబిట్ ఆఫ్ స్మోకింగ్. సిగరెట్ తీసుకుంటే తాగితే ఏం కావచ్చు? మేబీ ఇట్ మే కాజ్ ఇండైజెషన్. రెండవది, కన్జ్యూమింగ్ టూ మచ్ కెఫిన్. ఎక్కువ మోతాదులో కెఫిన్ తీసుకున్నా కూడా ఇండైజెషన్ అవుతుంది. టేకింగ్ టూ మచ్ ఆల్కహాల్, మోర్ క్వాంటిటీలో ఆల్కహాల్ తీసుకుంటే. ఈటింగ్ టూ ఫాస్ట్, చాలా వేగంగా తినడం వల్ల. ఈటింగ్ టూ మచ్, ఎక్కువ తీసుకోవడం వల్ల ఫుడ్. ఈటింగ్ స్పైసీ, ఫ్యాటీ ఆర్ గ్రీజీ ఫుడ్స్. స్పైసీ ఫుడ్, మసాలా ఉన్నటువంటి ఫుడ్ కానివ్వండి, ఎక్కువ ఆయిల్ వాడినటువంటి ఫుడ్ కానివ్వండి. ఈటింగ్ హై ఫైబర్ ఫుడ్, అంటే ఎక్కువ పీచు పదార్థం ఉన్నటువంటి ఫుడ్ ఎక్కువ తీసుకున్నా కూడా. ఇంకెప్పుడు ఫీలింగ్ వెరీ స్ట్రెస్డ్, ఎక్కువగా స్ట్రెస్లోకి బాగా ఒత్తిడికి గురైనప్పుడు, మానసికంగా బాగా ఒత్తిడికి గురైనప్పుడు. ఇంకేం కావచ్చు? ఇట్ మే బీ బికాజ్ ఆఫ్ ఎనీ మెడిసిన్స్, ఏదైనా మందులు వాడితే, ఉదాహరణకి యాంటీబయాటిక్స్ వాడినప్పుడు, లేకపోతే ఆస్పిరిన్, ఫీవర్ మెడిసిన్స్ వాడినప్పుడు, పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు కూడా మనకు అజీర్తి వస్తుందన్నమాట. సో కారణాలు ఏముంటాయి ఇక్కడ? ఓవర్ ఈటింగ్, ఎక్కువ తినడం, మితిమీరినటువంటి ఫుడ్ తీసుకునే అలవాటు ఎక్కువ కావడం. ఇంకా ఫుడ్లు ఎక్కువగా ఏముంటే ఫ్యాట్, గ్రీసీ, స్పైసీ ఫుడ్స్ ఉంటే. ఎక్కువ కెఫిన్ అంటే కాఫీ తీసుకోవడం వల్ల, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, చాక్లెట్ తీసుకోవడం వల్ల, లేకపోతే కార్బోనేటెడ్ బెవరేజెస్ అంటాం. అంటే కార్బన్ డైఆక్సైడ్ ఉన్నటువంటి ద్రవాలు, పానీయాలు. మీ స్ప్రైట్, థమ్స్అప్, సెవెనప్ ఇవన్నింటివి కార్బోనేటెడ్ బెవరేజెస్. ఇంకా స్మోకింగ్ చూసింది ఇంతకుముందు. అంటే యాంగ్జైటీ, ఎక్కువ మానసిక ఆందోళనతో కూడినటువంటి వారికి కూడా జీర్ణం కాదు. ఇంకొకటి సమ్ యాంటీబయాటిక్స్, కొన్ని యాంటీబయాటిక్స్ వల్ల, కొన్ని పెయిన్ కిల్లింగ్ డ్రగ్స్ వల్ల, లేకపోతే ఏమైనా ఐరన్ సప్లిమెంట్స్, అంటే ఐరన్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహారం తీసుకున్నప్పుడు కూడా జీర్ణము కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట. సో దీంతో పాటు కొన్ని కండిషన్స్ ఉంటాయన్నమాట. అజీర్తి ఉన్నటువంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఏవేమి ఉంటాయి? గ్యాస్ట్రైటిస్ అంటాం, పెప్టిక్ అల్సర్స్ అంటాం, గాల్ స్టోన్స్, పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడము, కాన్స్టిపేషన్, మలబద్ధకం రావడము. గ్యాస్ట్రైటిస్ అంటే స్టమక్ యొక్క ఇన్ఫ్లమేషన్ కావడము, స్టమక్లో లేదా చిన్నప్రేగులో అల్సర్స్ ఏర్పడము. తర్వాత ప్యాంక్రియాస్ యొక్క ఇన్ఫ్లమేషన్ ఏమంటాం? ప్యాంక్రియాటైటిస్ అంటాం. ఇంకా స్టమక్ క్యాన్సరు, ఇంటెస్టైనల్ బ్లాకేజ్, ఇంటెస్టైనల్స్ ఏదైనా బ్లాక్ అయినప్పుడు. ఇంటెస్టైనల్ ఇస్కేమియా, ఇంటెస్టైన్లో ఒక ప్రాంతానికి బ్లడ్ సప్లై ఆగిపోయినప్పుడు. ఇవన్నీ కూడా అసోసియేటెడ్ లక్షణం. ఎందుకంటే దీంతో పాటుగా మనకు కనిపించేటువంటి లక్షణాలు అన్నమాట. సో దీంట్లో సిమ్టమ్స్ ఏముంటాయి? ఇండైజెషన్ యొక్క సైన్స్ అండ్ సిమ్టమ్స్. ఫస్ట్ వన్ ఏంది? ఎర్లీ ఫుల్నెస్, తొందరనే నిండిపోయింది కడుపు. కొంచెం తిన్నా కూడా నిండిపోతుంది అనమాట. ఇంకా
ఇల్నెస్ డ్యూరింగ్ ఏ మీల్, తింటప్పుడు ఇబ్బందిగా ఉండడం. బ్లోటింగ్ అంటే ఏంది, ఉబ్బడం, ఉదరం మొత్తం బాగా టైట్గా లావుగా ఉబ్బిపోవడం. నాజియా అంటే ఏంది, వికారం, వామిటింగ్ ఫీలింగ్ ఉన్నట్టుగా ఉండడం. ఇంకా బెల్చింగ్ అంటాం, వామిటింగ్ అండ్ బెల్చింగ్. బెల్చింగ్ అంటే త్రేనుపులు రావడం, బయటికి త్రేనుపులు వచ్చుట. ఇంకా ఎదలో మంటగా ఉండి డిస్కంఫర్ట్, ఇబ్బందిగా ఉంటుంది. ఇవి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ ఇండైజెషన్. వీరికి ఏం చేయాలంటే వెన్ టు సీ డాక్టర్, ఎప్పుడు చూడాలి వాళ్ళకి మన డాక్టర్ ఎప్పుడు పోవాలంటే వెయిట్ లాస్ ఆర్ లాస్ ఆఫ్ అపటైట్, బరువు తగ్గిపోవడము లేకపోతే ఆకలి లేకపోవడము. రిపీటెడ్ వామిటింగ్ ఆర్ వామిటింగ్ విత్ బ్లడ్, తరచుగా వామిటింగ్ కావడము, దాంట్లో ఒకవేళ బ్లడ్ ఉంటే కూడా కష్టం. ఇంకా బ్లాక్ టారీ స్టూల్స్, మలం ఎలా ఉంది, నలుపు రంగులో ఉంది. అప్పుడు ఇంకా ట్రబుల్ స్వాలోయింగ్ దట్ గెట్స్ ప్రోగ్రెసివ్లీ వర్స్, మింగేటప్పుడు ఇబ్బందిగా ఉంది. దీని ఇంగ్లీష్లో ఏమంటాం మనం, డిస్ఫేజియా అంటాం, మింగుట కష్టంగా ఉండుట. ఫ్యాటిక్ ఆర్ వీక్నెస్, అలసిపోవుట, బలహీనత. ఇంకా షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, ఊపిరి కష్టంగా ఉండుట. స్వెట్టింగ్, చెమట పట్టడం. చెస్ట్ పెయిన్, ఛాతీలో నొప్పిగా ఉంది. ఎక్కడ ఉంది అది, రేడియేటింగ్ టు జా, చెస్ట్లో ఉన్న పెయిన్ ఏమైంది, జా అంటే దవడ దాకా అది స్ప్రెడ్ అవుతుంది, లేదా నెక్ దాకా రావచ్చు, చేతికి రావచ్చు. చెస్ట్ పెయిన్ ఆన్ ఎగ్జర్షన్ ఆర్ విత్ స్ట్రెస్, ఏదైనా పని చేసినప్పుడు లేదా స్ట్రెస్లో ఉన్నప్పుడు ఛాతీలో నొప్పి రావడం. ఇవి ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి కలవాలి. సో వీరికి ఏం చేయాలి మనం, ఇండైజెషన్ వాళ్ళకి మనము ఎట్లా మార్పు చేస్తామంటే లైఫ్ స్టైల్ కంట్రోల్. అంటే లైఫ్ స్టైల్ కంట్రోల్ అంటే లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. స్మోకింగ్, ఆల్కహాల్ మానుకోవాలి. యాంటాసిడ్స్ ఇవ్వాలి, ఆల్జినేట్స్ ఇవ్వాలి, H2 అంటగనిస్ట్స్ ఇవ్వాలి, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటాం, PPI అంటే ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్, అవి ఇవ్వాలి. ఇంకా లాస్ట్లో డాంప్రెడాన్ అనేటువంటి మందు ఇస్తాం అన్నమాట. సో దీంట్లో ఏమొస్తాయి, యాంటాసిడ్స్లో సోడియం అండ్ పొటాషియం బైకార్బోనేట్స్, లేదా కాల్షియం కార్బోనేట్స్, లేదా అల్యూమినియం హైడ్రాక్సైడ్, లేదా మెగ్నీషియం అండ్ బిస్మత్ సాల్ట్స్ ఆర్ మెగ్నీషియం అండ్ అల్యూమినియం కాంప్లెక్సెస్. మొత్తానికి మన మార్కెట్లో కనిపిస్తుంటే పింక్ కలర్లో ట్యాబ్లెట్స్ లేదా సిరప్స్, జెలూసిల్ అంటాము, డైజీన్ అంటాము. ఇవన్నీ ఏంటివి అంటే యాంటాసిడ్స్ విత్ దీస్ కాంబినేషన్స్ అన్నమాట. తర్వాత అల్జినేట్స్, ఇవేం చేసేవి, ద యాక్ట్ యాజ్ ఏ రిఫ్లెక్స్ సప్రెస్మెంట్, అంటే ఆహారం వెనక్కి పైకి పోకుండా ఆపేటువంటి మందులు అన్నమాట. దాంట్లో ఏముంటాయి, అల్జినిక్ యాసిడ్, మెగ్నీషియం అల్జినేట్ అండ్ సోడియం అల్జినేట్ అనమాట. నెక్స్ట్ వన్ ఏంది, H2 యాంటగనిస్ట్ అంటాం. ఉదాహరణకి ఫెమోటిడిన్, రాంటిడిన్. మీకు జనరల్లీ వినే ఉంటారు పేరు, కామన్గా గ్యాస్ కొరకు వాడే మందు ఏదంటే జింటాక్ అంటాం. జింటాక్, రాంటాక్, ఇస్టాక్, ఎవిటాక్ ఇవన్నీ ఒకటే అనమాట. దాంట్లో ఉండే మందు ఏదంటే ఇక్కడ ఉన్నటువంటి రాంటిడిన్. దిస్ ఇస్ ద మెడిసిన్ అనమాట, జింటాక్లో ఉండేది. నెక్స్ట్ వన్ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటాం. దీంట్లో ఉదాహరణ ఏంది, ఒమెప్రజోల్ అంటాం. ఈ మధ్యకాలంలో ఇంకా చాలా వస్తున్నాయి, ప్యాంటప్రజోల్, రబిప్రజోల్ అని చెప్పేసి. ప్యాంటాప్ డి అంటాం, ఒమేస్ డి అంటాం. ఒమేస్ అంటే ఈ మెడిసిన్ అనమాట. ఓకే, ఇది ట్రీట్మెంట్ ఆఫ్ ద ఇండైజెషన్ ఆర్ డిస్పెప్సియా. నెక్స్ట్ టాపిక్ దీన్ని మనకు వచ్చేది ఏంటి అంటే నాజియా అండ్ వామిటింగ్ అంటాం. వామిటింగ్, వాంతులు కావడం అంటే ఏంది, అది ఏ హైలీ ఇంటిగ్రేటెడ్ అండ్ కాంప్లెక్స్ రిఫ్లెక్స్ ఇన్వాల్వింగ్ బోత్ సొమాటిక్ అండ్ న్యూరల్ పాత్వే. దీంట్లో మనకి ఏముంటుంది అంటే చూడండి, ఇక్కడ సింక్రోనస్ అంటే ఒకేసారిగా కలిసికట్టుగా, కాంట్రాక్షన్ ఆఫ్ డయాఫ్రమ్. ఏది, డయాఫ్రమ్ అంటే ఛాతిని ఉదరంను వేరు చేసేటువంటి మజిల్ అన్నమాట. ద మజిల్ విచ్ డివైడ్స్ ద థొరాక్స్ అండ్ అబ్డామిన్. ఇంకా ఇంటర్ కోస్టల్ మజిల్స్ అండ్ అబ్డామినల్ మజిల్స్ అండ్ ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ కంబైన్డ్ విత్ రిలాక్సేషన్ ఆఫ్ లోవర్ ఇసోఫేజియల్ స్ఫింక్టర్. ఇక్కడ ఏమైందంటే
ఒక చోటనేమో కాంట్రాక్షను, ఇంకో చోటనేమో రిలాక్సేషన్. కాంట్రాక్షన్ ఎక్కడెక్కడ అంటే ఉదరంలో ఉన్నటువంటి మజిల్స్, తర్వాత ఛాతీ మజిల్స్ ఇవన్నీ కాంట్రాక్ట్ అవుతాయి, డాఫ్రమ్ కాంట్రాక్ట్ అవుతుంది. అవి లోవర్ ఈసోఫేగస్ స్పింక్టర్ అన్నాం. అంటే ఎక్కడ ఉంటుంది అది? ఈసోఫేగస్కి స్టమక్ మీ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం. అదేమవుతుంది? రిలాక్స్ అంటే ఓపెన్ అయిపోతుంది. సో ఛాతీకి ఉదరంకి మజిల్స్ కాంట్రాక్ట్ అయ్యి ఈసోఫేగస్కి స్టమక్కు దారి ఓపెన్ కావడం వల్ల ఏమైంది? బలంగా సంకోచం చెందడం వల్ల స్టమక్లో ఉన్న కంటెంట్స్ అన్నీ పైకి ఇంటూ ద ఈసోఫేగస్కి వచ్చేస్తే ఏమంటాము? వామిటింగ్ అంటాం. ఇట్ ఈస్ ఏ ఫోర్సిబుల్ ఎజెక్షన్ ఆఫ్, అంటే బలమైనటువంటి ఎజెక్షన్, వెలుపలికి పంపించడం. ఏంది? గ్యాస్ట్రిక్ కంటెంట్స్, స్టమక్స్లో ఉన్నటువంటి పదార్థాలన్నీ బలంగా పైకి నెట్టబడతాయి అన్నమాట. సో వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ వామిటింగ్? వామిటింగ్ కారణాలు ఏముండవచ్చు? ఇట్ మే బి ఇంట్రాపెరిటోనియల్, ఎక్స్ట్రాపెరిటోనియల్ ఆర్ మెడికేషన్స్. ఒక్కోటి చూద్దాం. ఫస్ట్ వన్ ఏంది? ఇంట్రాపెరిటోనియల్. ఏముండవచ్చు? ఫస్ట్ వన్ పైలోరిక్ అబ్స్ట్రక్షన్. స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్కి వెళ్ళే దారిని ఏమంటాం మనం? పైలోరస్ అంటాం. మీకు ఐడియా ఉంది కదా, డియోడినంకి స్టమక్కి ఉన్నటువంటి దారిని ఏమంటాం మనము? పైలోరస్. అక్కడ ఏదైనా అడ్డంకులు ఏర్పడినప్పుడు, లేకపోతే స్మాల్ ఇంటెస్టైన్ అబ్స్ట్రక్షన్, చిన్న ప్రేగుకి ఏదైనా అడ్డంకులు ఏర్పడినప్పుడు, లేకపోతే కొలానిక్ అబ్స్ట్రక్షన్ అంటే పెద్ద ప్రేగులు అడ్డంకులు ఉన్నప్పుడు, ఇవన్నీ కూడా కారణాలు అన్నమాట. ఇంకేం కావచ్చు? ఇట్ మేబీ సమ్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు. ఏ ఇన్ఫెక్షన్ కావచ్చు? ఇట్ మేబీ ఇన్ఫెక్షన్ ఆఫ్ వైరస్, లేకపోతే బ్యాక్టీరియా. ఉదాహరణ కలరా అన్నాం, అదొక వైరస్, దాంట్లో వామిటింగ్ ఉంటుంది. లేకపోతే టైఫాయిడ్, ఒక బ్యాక్టీరియా, దాంట్లో కూడా మనకు వామిటింగ్ ఉంటుంది. ఇంకేం కారణం కావచ్చు అంటే బికాజ్ ఆఫ్ సైకియాట్రిక్ ఇల్నెస్, మానసికంగా వారికి ఏదైనా వ్యాధి ఉన్నప్పుడు, ముఖ్యంగా అనరెక్సియా అండ్ బుల్మియా నర్వోసా అంటాం. అంటే ఏంది ఇది? మామూలుగా అయితే అనరెక్సియా అంటే ఆకలి లేకపోవట, ఇక్కడ అనరెక్సియా నర్వోసా అన్నాం. అంటే ఏంది? ఆకలి లేకపోవడం కాదు కానీ మానసికంగా వారికి ఆకలి ఉండదు. అంటే సైజ్ జీరో సైజ్ అనే దాని మీద ఎక్కువ మక్కువతోటి వారికి ఏమవుతుంది? లావక్తరని భయంతో వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఆకలి అవుతున్నా కూడా ఆకలి కానట్టుగా ఉండి తినడం మానేస్తారు. దీన్ని ఏమంటే మనము అనరెక్సియా నర్వోసా అంటాం. ఇంకొకటి బుల్మియా నర్వోసా అంటాం. అంటే ఇది కొంచెం ముదిరిందన్నమాట ఇంకా వ్యాధి. దీంట్లో ఏమవుతుంది? ఒకవేళ తినేసినా కూడా మళ్ళీ ఏం చేస్తారు వాళ్ళు? ఏదో పేరెంట్స్ బలవంతం వల్ల, వాళ్ళని చూసడం వల్ల ఏదో తినేస్తారు, తినేస్తారు వాళ్ళు. కానీ మళ్ళీ ఏం చేస్తారు వాళ్ళు? లావ్యక్తమైన భయంతో తిన్నది మొత్తం ఆహారాన్ని బలవంతంగా బయటికి కక్కేస్తారు. దాన్ని ఏమంటే మనము బుల్మియా నర్వోసా అంటాం. ఇంకేం కారణం కావచ్చు వామిటింగ్కి? డిప్రెషన్ కావచ్చు, కృంగిపోవడం, లేకపోతే పోస్ట్ ఆపరేటివ్ వామిటింగ్స్. పోస్ట్ ఆపరేటివ్ ఆపరేషన్స్ అయినాక ఒక్కోసారి ఏం కావచ్చు? వామిటింగ్స్ ఏర్పడవచ్చు అనమాట. ఇంకేం కారణాలు కావచ్చు అంటే ఎనీ మెడికేషన్స్, కొన్ని మందుల వల్ల కావచ్చు. ముఖ్యంగా డ్రగ్స్. ఏ డ్రగ్స్ అంటే క్యాన్సర్ కొరకు వాడే మందుల వల్ల వామిటింగ్ కావచ్చు, లేకపోతే ఎనీ యాంటీబయాటిక్స్ వల్ల కావచ్చు. కార్డియాక్ యాంటీ అర్థమిక్స్ అంటే ఏంది? గుండె యొక్క కొట్టుకునే వేగంలో తేడా ఉన్నప్పుడు వాడే మందులను ఏమంటాం మనము? కార్డియాక్ యాంటీ అర్థమిక్స్. వాటి వల్ల కూడా వామిటింగ్ కావచ్చు. డిగాక్సిన్ అనేది హార్ట్ వాడే మందు అనమాట, దానివల్ల కావచ్చు. ఓరల్ హైపోగ్లైసిమిక్స్. గ్లైసిమిక్ అంటే ఏంది? గ్లైసీ అంటే గ్లూకోజ్, ఎమిక్ అంటే బ్లడ్, హైపో అంటే తక్కువ. బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ని తక్కువ చేసేటి వాటిని ఏమంటాం మనము? హైపోగ్లైసిమిక్స్ అంటాం. ముఖ్యంగా ఇది మనం ఎప్పుడు వాడతాం? ఇది డయాబెటీస్, చక్కెర వ్యాధి ఉన్న వారికి వాడతాం అన్నమాట. ఏది? హైపోగ్లైసిమిక్స్. బ్లడ్లో షుగర్ని తగ్గించేటువంటి మందులు. కొన్ని వాటి వల్ల కూడా వామిటింగ్ కావచ్చు. లేకపోతే ఓరల్ కాంట్రాసెప్టివ్స్ అంటాం. అంటే ఏంది ఇది? కాంట్రాసెప్టివ్స్ అంటే పిల్లలు పుట్టకుండా, కొన్నాళ్ళ పాటు పిల్లలు పుట్టకుండా ఉండడానికి ఏం చేస్తారు? కొంతమంది నోటి ద్వారా మాత్రలు వేసుకుంటారు. దే యూజ్ సమ్ టాబ్లెట్స్ ఫర్ ప్రివెంటింగ్ ప్రెగ్నెన్సీ. సో అట్లా కుటుంబ నియంత్రణ అనేది పాటించే కొరకు వాడేటువంటి మందులు ఏమంటాం మనము? ఓరల్ కాంట్రాసెప్టివ్స్ అంటాం. ఇంకేం కారణం కావచ్చు? ఇట్ మే బీ డ్యూ టు సమ్ డిసీజెస్ లైక్ యురేమియా, కీటో అసిడోసిస్, లేకపోతే
థైరాయిడ్ సమస్య ఉన్న వారికి, లేకపోతే అడ్రినల్ గ్లాండ్ సమస్య ఉన్న వారికి, ఇన్ జనరల్ లేకపోతే ప్రెగ్నెన్సీలో కూడా ఈ వామిటింగ్స్ కారణము కావచ్చు. ఇంకా కొన్ని విష పదార్థాల వల్ల లివర్ ఫెయిల్ అయినప్పుడు కానీ, ఇథనాల్ అనేది వాడినప్పుడు కూడా వామిటింగ్ కావచ్చు. సో ఈ వామిటింగ్తో పాటు అసోసియేటెడ్గా ఉన్నటువంటి సిమ్టమ్స్ ఏముంటాయంటే పెయిన్ ఇన్ ద చెస్ట్, ఛాతీలో నొప్పి ఉంటుంది, అబ్డామిన్ నొప్పి ఉంటుంది, జ్వరం ఉంటుంది, మయాల్జియా మజిల్ పెయిన్ ఉంటుంది, డయేరియా నీళ్ళ విరేచనాలు ఉంటాయి, వర్టిగో చక్కర రావడం ఉంటుంది, డిజీనెస్ ఉంటుంది, హెడేక్ తలనొప్పి వస్తుంది, ఫోకల్ న్యూరలాజికల్ సిమ్టమ్స్ నాడీవ సంబంధమైన లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇవి సిమ్టమ్స్ అలాంగ్ విత్ ద వామిటింగ్. సో ఇటువంటి వారికి మనము ఏం పరీక్ష చేయించాలి? వాట్ ఆర్ ద టెస్ట్ షాల్ సీయింగ్? ఇక్కడ ఏం చేస్తాం మనము? వి గివ్ ఎలక్ట్రోలైట్స్, లవణాలు టెస్ట్ చేస్తాం మన బాడీలో, ప్యాంక్రియాస్ గురించి టెస్ట్ చేస్తాము, అప్పర్ జిఐ ఎండోస్కోపీ, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఎండోస్కోపీ అంటే నోటి ద్వారా పైపేసి గొట్టం ద్వారా ఒక కెమెరా ద్వారా మొత్తం చూడడం అనమాట. ఇంకా బేరియం మీల్ రేడియోగ్రఫీ అంటే ఏంది? బేరియం మీల్ తాగించి పేషెంట్ని ఎక్స్రే తీసి చూస్తాం, రేడియోగ్రఫీ అంటాం. ఇది ఇన్వెస్టిగేషన్స్ అనమాట. తర్వాత చికిత్స ఏం చేస్తాం వామిటింగ్స్ కొరకు అంటే సింపుల్గా మామూలుగా అయితే ఇచ్చే మందులు ఏమిటి అంటే డైమెన్హైడ్రినేట్ లేదా మెక్లిజిన్. అయితే ఇప్పుడు ప్రజెంట్లీ మామూలుగా మనం వాడే మందులు ఏమిటి అంటే వామిటింగ్ కొరకు ముఖ్యంగా అంటే ఆండన్సెట్రాన్ అనే మందు వాడుతున్నమాట. ఏదది? ఆండన్సెట్రాన్. మనం మామూలుగా మార్కెట్లో అయితే జోఫర్ అంటాం లేదా పెరిసెట్ అంటాం, అంటే ఇది ఆండన్సెట్రాన్. ఇంకేం వాడతాం మనం మామూలుగా అంటే మెటాక్లోప్రొమైడ్ అంటాం లేదా పెరినారం అంటాం, వామిటింగ్ కొరకు వాడేది పెరినారం లేదా మెటాక్లోప్రొమైడ్ అంటాం. ఇంకేం వాడతాం? డామ్ పెరిడాన్ అనేది మందు వాడతాం, డామ్స్టాల్ అంటాం కదా, ప్యాంటాప్ డి, ర్యాబిడ్ డి అంటే డి అంటే ఏంది? డామ్ పెరిడాన్, వామిటింగ్కి వాడేటువంటి మందు అనమాట. ఓకే, లాస్ట్కి వాళ్ళకి ఏదో మానసికంగా ఇబ్బంది ఉండి దానివల్ల వామిటింగ్ అవుతే చేస్తాం మనం వాళ్ళకి ఈ మెడిసిన్ ఇస్తాం, లొరాజెపం అనే మంది ఇచ్చి వాళ్ళని మానసికంగా కూల్ చేసి వామిటింగ్ని తగ్గించేస్తాం అనమాట. ఓకే, ఇది సాధారణంగా వామిటింగ్ కొరకు వాడే మందులు అనమాట. నెక్స్ట్ టాపిక్ ఏంది? ఇంపార్టెంట్ టాపిక్ కాన్స్టిపేషన్ అంటాం. తెలుగులో అయితే మలబద్ధకము అంటాం. అంటే ఏమిటి? మలబద్ధకము, బద్ధకం రావడం ఎవరికి? మలముకు. అది ముందుకు పోవడం లేదు, బయటికి రావడం లేదు. అంటే ఇక్కడ ఏంది? ఫ్రీగా మోషన్స్ అనేవి వెలుపలికి పాస్ కాకుండా ఇబ్బంది పెడితే ఏమంటే మనము మలబద్ధకము లేదా కాన్స్టిపేషన్ అంటాం. ప్యాసేజ్ ఆఫ్ హార్డ్ డ్రై బవల్ మూమెంట్స్. బవల్ అంటే ఇంటెస్టైన్స్ మూమెంట్స్ వల్ల ఫీవర్ దాన్ 3 times a week, వారానికి 3 సార్లు కన్నా తక్కువ సార్లు మోషన్కి వెళ్తే ఏమంటే మనము కాన్స్టిపేషన్ అంటాం. సిమ్టమ్స్ ఏముంటాయి? పెయిన్ఫుల్ బవెల్ మూమెంట్స్, ప్రేగుల యొక్క మూమెంట్స్ ఎలా ఉంటాయి? పెయిన్ఫుల్, నొప్పితో కూడి ఉంటాయి. బ్లోటెడ్, ఉదరం మొత్తం ఉబ్బిపోయి ఉంటుంది. అన్కంఫర్టబుల్, సౌకర్యంగా లేకుండా ఇబ్బందిగా ఉంటుంది. స్లగ్గిష్ అంటే మొత్తం డల్గా మూమెంట్స్ ఉంటాయి అన్నమాట. యాజ్ ఏ రూల్, ఇఫ్ మోర్ దాన్ 3 days పాస్ వితౌట్ ఏ బౌల్ మూమెంట్, 3 రోజులు అయింది అయినా కూడా ఎటువంటి బౌల్ మూమెంట్, ఇంటెస్టైనల్ మూమెంట్ లేదు అంటే మోషన్కి వెళ్ళట్లేదు, అప్పుడు ఏమవుతుంది? ద ఇంటెస్టైనల్ కంటెంట్స్ మే బికమ్ హార్డ్ అండ్, ఇంటెస్టైన్లో ఉన్నటువంటి అన్ని వ్యర్థాలు ఏమవుతాయి? హార్డ్, గట్టి పడతాయి అన్నమాట. కాబట్టి ద పర్సన్ మే హ్యావ్ డిఫికల్టీ ఆర్ ఈవెన్ పెయిన్ డ్యూరింగ్ ఎలిమినేషన్, వాడికి విసర్జనకి ఇబ్బంది అనిపిస్తుంది, దాంతోపాటు విసర్జనలో నొప్పి కూడా రావచ్చు అన్నమాట. స్ట్రైనింగ్ డ్యూరింగ్ బౌల్ మూమెంట్స్ ఆర్ ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ మే ఆల్సో బీ రిపోర్టెడ్ ఆర్ కాన్స్టిపేషన్. అంటే ఏంది? బౌల్ మూమెంట్స్, ఇంటెస్టైన్ మూమెంట్స్లో స్ట్రైనింగ్, బాగా స్ట్రెయిన్ చేసుకుంటున్నాడు, లేదంటే ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్, పూర్తిగా ఎవాక్యుయేట్, ఖాళీ అయినట్టుగా అనిపించకుండా ఉంది, ఇంకా సాటిస్ఫై కాలే పూర్తిగా, దాన్ని మనము కాన్స్టిపేషన్ అని అనవచ్చు. కారణం ఏంది? వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ కాన్స్టిపేషన్? ఈటింగ్ టూ లిటిల్ ఫైబర్, తక్కువ మొత్తాదులో ఫైబర్ తీసుకుంటున్నాడు, పీచు పదార్థాలు
తక్కువ తీసుకుంటున్నట్టు, లేదంటే నాట్ డ్రింకింగ్ ఎనఫ్ లిక్విడ్స్, తగిన మోతాదులో లిక్విడ్స్ ద్రవ పదార్థాలు తీసుకోవడం లేదు, ఎక్కువ కాకుండా తక్కువ మోతాదులో తీసుకుంటున్నాడు వాటర్ అనమాట. ఇంకా ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ అంటే ఏంది, ఫిజికల్ యాక్టివిటీ శారీరకంగా ఎటువంటి యాక్టివిటీ లేదు, దే ఆర్ వెరీ వెరీ టేకింగ్ రెస్ట్ అనమాట. వాళ్ళకి ఎక్కువ రెస్ట్లో ఉంటున్నారు, వెరీ లేజీ, వాళ్ళు ఎటువంటి పని చేయట్లేదు, వారికి కూడా ఇది కాన్స్టిపేషన్ వచ్చే అవకాశము ఉంటుంది. ఇంకేం కారణం కావచ్చు అంటే చేంజ్ ఇన్ రొటీన్, మన రోజువారీ దినచర్యలో సడన్గా మార్పు వచ్చింది. జర్నీ పోయినాం, చాలామందికి ఉంటుంది అది, జర్నీ పోయేస్తే ట్రావెల్ చేసేస్తే మోషన్ ఫ్రీగా ఉండకపోవడము. ఓల్డర్ ఏజ్, ఎక్కువ ఓల్డ్ ఏజ్లో ఏమవుతుంది, వారికి జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది కాబట్టి మలబద్ధకము రావచ్చు. ఇంకెవరిలో అంటే ఫ్రీక్వెంట్ యూజ్ ఆఫ్ లాక్సేటివ్స్. లాక్సేటివ్స్ అంటే మోషన్ ఫ్రీ రావడానికి వాడే మందు అనమాట. అవి ఎక్కువ వాడిన వారికి ఏమవుతుంది, వాటిపైన డిపెండ్ అయిపోయి ఉంటారు కాబట్టి వాటికి వాళ్ళు బాన్స్ అయిపోతారు కాబట్టి మలబద్ధకం రావచ్చు. ఇంకేం కారణము కండిషన్స్ ఆర్ సమ్ డిసీజెస్, కొన్ని వ్యాధుల వల్ల కూడా ఈ సమస్య వస్తుందన్నమాట. ఉదాహరణకి కొన్ని మందుల వల్ల కూడా రావచ్చు అన్నమాట. ఏ మందులు అంటే పెయిన్ కొరకు వాడే మందులు కావచ్చు, యాంటాసిడ్స్ కొరకు వాడే మందులు కావచ్చు, ఐరన్ మందులు కావచ్చు, యాంటీ డిప్రెసెంట్స్ మానసికంగా కృంగిపోయిన వారు వాడే మందుల వల్ల, లేకపోతే డైయూరెటిక్స్ అంటే ఏంది, కాళ్ళకు వాపులు ఉన్నాయి, వాటిని ఎట్లా చేస్తాం మనము, యూరిన్ ద్వారా పంపడానికి మందులు ఇస్తాం, వాటిని ఏమంటాం మనం, డైయూరెటిక్స్ అంటాం. వీటి వల్ల కూడా కాన్స్టిపేషన్ రావచ్చు అనమాట. ఇంకేం కారణాలు కావచ్చు, ఇమాజినరీ కాన్స్టిపేషన్, ఐబిఎస్ ఇరిటేబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే మానసికంగా ఇబ్బంది వల్ల ఆందోళన వల్ల వచ్చేటువంటి సమస్య. పూర్ బౌల్ హ్యాబిట్స్ అంటే ఏంది, బౌల్ హ్యాబిట్స్ అంటే మోషన్కి వెళ్ళేటువంటి మన అలవాట్లు ఎలా ఉంటే, పూర్ అంటే ఏంది, కరెక్ట్ టైంకి ఉదయం లేవడం లేదు, ఎప్పుడో లేస్తున్నాడు, కరెక్ట్ టైంకి పోవడం లేదు, ఒకవేళ మోషన్ పోవాలనేటువంటి అర్జింగ్ ఆ ఫీలింగ్ వచ్చినా కూడా బద్ధకం వలన పోకుండా అట్లే ఉండిపోయిన తర్వాత పోదాం చెప్పేసి వాటిని ఏమంటాం, పూర్ బౌల్ హ్యాబిట్స్ అంటాం. ఇంకా ఏదైనా హార్మోన్ డిస్టెన్స్, ఏదైనా హార్మోన్ వల్ల తేడాలు రావడము, ప్రెగ్నెన్సీ వల్ల, ఫిషర్స్ అండ్ హ్యామరాయిడ్స్, మామూలుగా మనం అర్షములలో అంటాం కదా, హ్యామరాయిడ్స్ పైల్స్ వల్ల, లేకపోతే మెకానికల్ కంప్రెషన్, ఇవన్నీ కూడా కారణాలు ఫర్ ద కాన్స్టిపేషన్. సో వాట్ కెన్ యూ డూ హియర్, మనం దీనికి ఎలా చికిత్స చేస్తాం. ఈట్ మోర్ ఫైబర్, ఎక్కువ పీచు పదార్థాలు ఉన్న ఆహారాన్ని బాగా ఇవ్వాలి. ఎగ్జాంపుల్ మోర్ బీన్స్, లేకపోతే హోల్ గ్రెయిన్స్, సిరియల్స్ ధాన్యాలు, ఫ్రెష్ ఫ్రూట్స్ తాజా ఆకుకూరలు మరియు పళ్ళు. ఇంకా లిమిట్ ఫుడ్స్ విత్ నో ఫైబర్, ఫైబర్ లేనటువంటి ఆహారం ఉంటే కనుక, పీచు పదార్థాలు లేకుంటే కనుక మనము ఆ ఆహారాన్ని అవాయిడ్ చేయాలి. ఉదాహరణకి చీజు, మీటు, స్వీట్సు, లేకపోతే ప్రొసెస్డ్ ఫుడ్ అంటాం. అంటే ప్రొసెస్డ్ ఫుడ్ అంటే ఏంది, ఈ బేకరీ ఫుడ్స్ ఉంటాయి కదా, బన్ను ఇవన్నీ, లేకపోతే ఈ గ్రిల్ చికెన్ ఉంటాయి కదా, అవన్నింటివి ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటాం. డ్రింక్ మోర్ వాటర్ అండ్ అదర్ లిక్విడ్స్, ఎక్కువ మొత్తంలో వాటర్ తీసుకోవాలన్నమాట. బీ షూర్ టు డ్రింక్ అట్లీస్ట్ 8 to 10 గ్లాసెస్ వాటర్, ప్రతిరోజు కనీసము 8 to 10 గ్లాసెస్ వాటర్ తాగాలి. లిక్విడ్ వల్ల ఏమవుతుంది, స్టూల్ అనేది, మలం అనేది సాఫ్ట్గా అవుతుందన్నమాట. ఇంకా బికమ్ ఫిజికల్లీ యాక్టివ్, ఫిజికల్లీ బాగా యాక్టివ్గా ఉంటే, మూమెంట్స్ బాడీలో ఉంటే బాగా మనకేమవుతుంది, వీ హ్యావ్ మూమెంట్స్ ఆఫ్ ది ఇంటెస్టైన్. ఉదాహరణకి వాకింగ్ కానివ్వండి, సైక్లింగ్, స్విమ్మింగ్ ఇవన్నీ చేయొచ్చు. అలో యువర్ సెల్ఫ్ ఎనఫ్ టైమ్ టు హ్యావ్ బౌల్ మూమెంట్స్. ఇక్కడ బౌల్ మూమెంట్స్, మోషన్కి వెళ్ళడానికి, టాయిలెట్కి వెళ్ళడానికి తగిన టైంని ఖచ్చితంగా కేటాయించుకోండి. టైం లేదని చెప్పేసి వాటి మనము అవాయిడ్ చేస్తే ఏమవుతుంది, ఫర్దర్ దే మే కాజ్ కాన్స్టిపేషన్. ఇఫ్ యూ గెట్ ఇన్ ఏ హరీలో మనం వెళ్ళిపోతే ఏమవుతుంది, మూమెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల కాన్స్టిపేషన్ రావచ్చు. ఇంకా కావాలంటే అవసరం ఉంటే లాక్సేటివ్స్ ఇవ్వండి, కానీ ఈ లాక్సేటివ్స్ ఇస్తే ఏమవుతుంది అంటే విటమిన్స్ కానీ మినరల్స్ కానీ పూర్తిగా అబ్జర్వ్ కాకపోవచ్చు. శరీరంలోంచి వాటర్ కానీ సోడియం కానీ పొటాషియం కానీ మనము కోల్పోవచ్చు అనమాట లాక్సేటివ్స్ వల్ల. సో సాధారణంగా మనకి ఏమి ఇస్తామంటే ఇక్కడ లాక్సేటివ్స్ ఇస్తాము, కెథెట్రిక్స్ ఇస్తాము, పర్గేటివ్స్ ఇస్తాం. లాక్సేటివ్స్, కెథెట్రిక్స్ అండ్ పర్గేటివ్స్. ఫస్ట్ది లాక్సేటివ్స్ ఏం చేస్తావి, ప్రమోట్స్ ఎ సాఫ్ట్ స్టూల్ని, మలంను సాఫ్ట్ చేస్తుంది, గోయింగ్ టు హార్డ్ని సాఫ్ట్ చేయడం.
కెథెటిక్స్ అంటే ఏం చేస్తేవి రిజల్ట్స్ ఇన్ ఏ సాఫ్ట్ టు వాటరీ స్టూల్. సో ఇక్కడ ఏమైంది, సాఫ్ట్ కాస్త వాటరీ అయిపోయింది అనమాట. దాంతోపాటు సమ్ క్రాంపింగ్, పిసికేసినట్టుగా ఉంటుంది కడుపులో. దానివల్ల పరిగెటివ్స్ అంటే ఏంది, అది కూడా ఏం చేస్తుంది, స్టూల్స్ని సాఫ్ట్ కాకుండా వాటరీగా చేసేస్తుంది అనమాట. ఇవి ట్రీట్మెంట్స్ అన్నమాట. ఓకే, ఇది అబౌట్ ద కాన్స్టిపేషన్.